రైతు అనేటువంటి వాడు క్షేమంగా సుభిక్షంగా ఉండాలి. వారు పంటలన్నీ కూడా మంచిగా పండాలి, సకాలంలో వర్షాలు కురవాలి అనేటువంటి సత్సంకల్పంతో భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క దివ్య ఆశ్రమంలో వివిధ క్షేత్రాల నుంచి సేకరించినటువంటి మట్టిని మృత్తికను 32 రోజుల నుంచి విశేషమైనటువంటి పూజాధికాలు నిర్వహించి ఏరువాక పౌర్ణమి నాడు ఆ మట్టిని వారి వారి పొలాల్లో చల్లుకోవడానికి రైతులందరికీ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరు రైతు అయితే తప్పకుండా ఆనాటి నుంచి ఒక 9 రోజుల కాలం పాటు ఎప్పుడైనా వచ్చి ఈ మట్టిని తీసుకెళ్లొచ్చు. లేదు మనం అందరం కూడా రైతులందరికీ కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలి అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని రైతులకు, మీకు తెలిసినటువంటి రైతులకు పంపించేటువంటి ప్రయత్నం చేయండి. వారందరూ క్షేమంగా సుఖంగా ఉంటే మనందరం కూడా బాగుంటాం, రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనేటువంటి సత్సంకల్పంతో చేసేటువంటి మహత్తర యజ్ఞానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. సర్వే జనా సుఖినో భవంతు.